హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి యూనివర్సల్ బ్రదర్హుడ్ మన ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఫారూఖీ షుబ్లీ గారు మనతోనే ఉన్నారు. ఈ మధ్యన చాలా వరకు చూస్తే కానీ అయోధ్య గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సార్ని అడిగేసి కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. అయోధ్య గురించి సార్ ఏమంటారు తన మాటలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అబ్సల్యూట్లీ ఫైన్ బై ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ. మీరు ఇప్పుడు ఇది రామ మందిరం ఎలాగైనా ఓపెన్ అవుతుంది, మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి సార్? ఏం చెప్తారు? నా ఇన్నర్ ఫీలింగ్ స్పష్టంగా చెప్పాలంటే సార్, నేను మొన్న ఒకసారి చూశాను. అదేంటంటే 22 జనవరికి రామ మందిరం ఓపెనింగ్ ఉంది. ఈ ఓపెనింగ్కి కనుక మీరు ఎవరు ముస్లింలు బయటికి రామాకండి, వస్తే కనుక ఏమైనా ఇష్యూస్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. నాకైతే ఐ థింక్ 2 days బ్యాక్ నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు, నా దగ్గరకు వచ్చి ఇలా రామ మందిరం యొక్క అక్షింతలు మీకు ఇవ్వడానికి వచ్చామండి. లోపల పిలిచి సాధారణంగా ఆహ్వానించి లోపలికి జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అని చెప్పేసి, ఆయన జై శ్రీరామ్ అంటే నేను జై శ్రీరామ్ అనగానే ఆయన అవాక్ అయిపోయాడు. అదేంటండి అని చెప్పి నేను దానికి సింపుల్ ఆన్సర్, నరేంద్ర మోదీ గారి మీద ఈ దేశ ప్రధాని గారిపై కాదు, నరేంద్ర మోదీ గారి మీద అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. జై నరేంద్ర మోదీ అంటున్నామా? అంటారు. జగన్ గారి పైన దాదాపు 36 కేసులు ఉన్నాయి. 3000 సార్లు ఎగ్గొట్టి కూర్చొని ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా. ఆయన్ని జై జగన్ అంటున్నామా? అంటారు. చంద్రబాబు నాయుడు గారిని అంటున్నామా? అంటారు. పవన్ కళ్యాణ్ గారిని అంటున్నామా? వీళ్ళకన్నా అత్యుత్తముడు రాముల వారు. ఆయన్ని జై శ్రీరామ్ అంటంలో తప్పేంటండి? నాకు అర్థం కాదు. ఆ మాట వినంగానే పాపం ఆయన ఇదైపోయాడు. సో పిలిచాను, కూర్చోబెట్టాను, మాట్లాడాను. ఆయన ఇచ్చారు, అక్షింతలు ఇచ్చారు, స్వీకరించాను. చూడండి, ఈ దేశ గొప్పతనం ఇదే. ఇది రూట్ లెవెల్స్లో ఉంది. దీన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం కొంతమంది చేస్తూనే ఉంటారు, వాళ్ళ పని అది. కాబట్టి ఈ మొత్తం విషయంలో మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడాను లేదు. మేమైతే చాలా ఓపెన్ హార్టెడ్గా, నేనైతే నన్ను ఆహ్వానించారు కాబట్టి నేనైతే ఒంటరిగా వెళ్తాను. ఇంకా నేను షేర్వాణి వేసుకొని, ఇంకా పెద్ద టోపీ పెట్టి, ఇంకా పగిడి గిగిడి కట్టి, ఇంకా మంచి ఆహార్యంతో, ఏదైతే ముస్లింల యొక్క ఆహార్యం ఉందో ఆ ఆహార్యంతో బయలుదేరి వెళ్తాను. నన్ను ఎవరు ఆపుతారు చెప్పండి? ఎవరైనా ఆపగలరా? లేరు. ఎవరు ఆపలేరు. ఈ దేశం గొప్పతనం అది. అన్నెసెసరీగా ఏంటంటే టెర్రరైజ్ చేయడానికి, ఇందాక మీరు చెప్పారు నాకు, ఈ టెర్రరైజ్ చేయడం ఏంటిది? మళ్ళీ టెర్రరిస్టులు ఎవరు? సమాధానం ఎక్కడ ఉంది? మళ్ళీ వీళ్ళు కూడా టెర్రరిస్టులేనా? ఇప్పుడు అనేక మందిని మీరు గోమాంసం తిన్నారని చెప్పేసి, లేకపోతే ఇంకో ఇష్యూలో అనేక చోట్ల ఏంటంటే ఈ ఒక గుంపు పోవడం, చంపేయడం, అనేకమైన ఇష్యూస్ జరిగినాయి కదా. ఎఫ్లాహ్ దగ్గర నుంచి తీసుకొని జునైద్ వరకు అనేకమైనటువంటి ఇష్యూస్ జరిగినాయి. మళ్ళీ అదేంటండి? అది టెర్రరిజం కాదా? కాకపోతే కొన్ని సంవత్సరాల నుంచి మనం ఆ బాధ ఏంటనేది మనం అనుభవిస్తున్నాం. నా హిందూ సోదరుడు ఆ బాధని అనుభవించకూడదు. మాకు అలవాటు పడింది ప్రాణం మంది. చెప్తున్నారు, మాట్లాడితే ప్రతి విషయంలో కూడా ముస్లిం యాంగిల్ ఎతికే సమాజం, ముస్లిం యాంగిల్ ఎతికే మీడియాలో ఈరోజు మనం బతుకుతున్నాం. కానీ అటువంటి దాన్ని మనం తిరిగి అదే మాట అనేసామనుకోండి, ఎంత పెద్ద పని, 2 నిమిషాల పని. కానీ ఆ బాధ చాలా మందికి పించేసిద్ది. ఒకరి యొక్క మనసుని బాధించడమే అందరికన్నా పెద్ద మహాపాపం. ఆ పాపం నేను చేయదలుచుకోలేదు. నా హిందూ సోదరుల యొక్క మనోభావాల్ని, లేకపోతే వాళ్ళని బాధ పెట్టే ఒక్క మాట కూడాను మనం మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా ఇంటర్వ్యూ నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.